విశ్వనాథ్ అండ్ సన్స్, లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ మూవీ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న మూవీ ఇది. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సూర్య రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా జోన్లో వస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఒక మెచ్యూర్ ఏజ్ ఉన్న సక్సెస్ఫుల్ వ్యక్తి లైఫ్లోకి ఒక యంగ్ గర్ల్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ మధ్య డెవలప్ అయ్యే రిలేషన్షిప్, అలాగే దానికి కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా స్టోరీ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కాన్ఫ్లిక్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద దీన్ని ఇంట్రెస్టింగ్గా క్యారీ చేయడానికి కావాల్సిన స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్స్, ట్విస్ట్ అండ్ ఎంగేజింగ్ మూమెంట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి చాలా క్లీన్ అండ్ ప్లెజెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ పెర్ఫార్మెన్స్ నేచురల్గా అనిపిస్తాయి. మమిత కూడా తన క్యారెక్టర్కి కావాల్సిన ఫన్ అండ్ ఫ్రెష్నెస్ని కూడా బాగా క్యారీ చేసింది. సూర్య అండ్ మమిత కాంబినేషన్లో వచ్చిన కొన్ని సీన్స్ కూడా ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి. ఏజ్ గ్యాప్ లాంటి సెన్సిటివ్ పాయింట్ని డైరెక్టర్ ఎక్కువ ఓవర్గా చేయకుండా సింపుల్గా హ్యాండిల్ చేసిన విధానం బాగుంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్లో మూవీ ఎక్కడ ఆక్వర్డ్గా కాకుండా స్మూత్గా ఒక ఫ్లోలో మూవ్ అయిపోతూ ఉంటుంది. టెక్నికల్గా కూడా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా కనిపిస్తాయి. లొకేషన్స్, కాస్ట్యూమ్స్ అండ్ ఓవరాల్ ప్రెజెంటేషన్ క్లీన్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా మోస్ట్లీ నీట్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ ఆఫ్ రేంజ్, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ గ్రిప్పింగ్ మూమెంట్స్ అయితే ఎక్కువేం ఉండవు. సో మూవీ చూస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా వెళ్తుంది, కానీ మనకి హై ఇచ్చే మూమెంట్స్ అయితే పెద్దగా ఉండవు. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చాక సినిమా కొంచెం స్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టోరీ చాలా సింపుల్ గా ఉండడం వల్ల సెకండ్ హాఫ్ లో మేజర్ ట్విస్ట్ ఆర్ హై మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఫ్యామిలీ పర్సన్స్ కూడా చాలా ఫిమిలియర్ గా అనిపిస్తాయి. ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసిన టైప్ ఆఫ్ ఇమోషనల్ సీన్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి. అందుకే సెకండ్ హాఫ్ లో ఎంగేజ్మెంట్ అనేది కొంచెం తగ్గుతుంది. క్లైమాక్స్ కూడా యూస్ ఎలివేషన్స్ ఆర్ మెమొరబుల్ ప్లే ఆఫ్ తో వచ్చిందని చెప్పలేం. స్టోరీని సింపుల్ గా కంక్లూడ్ చేశారు అంతే. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, జీవి ప్రకాష్ మ్యూజిక్ అండ్ బీజిఎం డీసెంట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓవరాల్ గా నీట్ గానే ఉన్నా కొన్ని సీన్స్ లో లైటింగ్ అండ్ విజువల్స్ ప్రెజెంటేషన్ మాత్రం కొంచెం ఫ్లాట్ గా అనిపిస్తాయి. అలాగే స్టార్టింగ్ పోర్షన్స్ లో కొన్ని ప్లేసెస్ లో పర్ఫెక్ట్ గా సింక్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సూర్య మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ క్యారెక్టర్ ని వెరీ కంట్రోల్డ్ గా అండ్ నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. మమిత కూడా తన రోల్ కి డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ లో ఫన్ మూమెంట్ చాలా వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంకా డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయానికి వస్తే, కాన్సెప్ట్ ని చాలా సింపుల్ గా అండ్ స్టేబుల్ గా ప్రెజెంట్ చేయాలనే అటెంప్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ స్టోరీలో కంటెంట్ చాలా లిమిటెడ్ గా ఉండడం వల్ల తన ప్రీవియస్ మూవీస్ లో కనిపించిన ఎంగేజింగ్ రైటింగ్ లెవెల్ అనేది ఇక్కడ కనిపించలేదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. బిగ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సింపుల్ గా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ లో మస్ట్ వాచ్ రేంజ్ మూవీ అయితే మాత్రం కాదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.